హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి వీడియో స్టార్టింగ్లోనే స్టెప్స్ చూపిస్తుంది? స్టెప్స్ టూర్ ఏమన్నా చేస్తుందా అనుకుంటున్నారా? అస్సలు కాదు. యార్క్లో ఒక ఆదివారం. టైటిల్ ఎలా ఉంది? బాగుంది కదా. ఓకే మ్యాటర్కి వచ్చేద్దాం. సండే మార్నింగ్ రోడ్ చూసారా ఎంత కామ్గా ఉందో. జనాలు కూడా ఇంకా వీకెండ్ మూడ్లోనే ఉన్నారు. వాళ్ళు వీకెండ్ మూడ్లోనే ఉన్నారు. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆలోచిస్తున్నారా? పదండి, ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం కొంచెం సేపట్లో చూపిస్తాను. ముందు పీస్ఫుల్గా సండే వైబ్ని ఎంజాయ్ చేద్దాం పదండి. కిందకి దిగిన తర్వాత డైరెక్ట్గా క్యాబ్ ఎక్కేసాము. కానీ దారిలో నాకు అంత ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా అనిపించలేదు. అందుకే డైరెక్ట్గా మీకు గ్రౌండ్ వీడియోనే చూపిస్తున్నాను. మనం వచ్చిన ప్లేస్ పేరేంటో తెలుసా? హాప్ గ్రోవ్ ప్లేయింగ్ ఫీల్డ్స్. ఇది యార్క్లో మాల్టన్ రోడ్ పక్కనే ఉంటుంది. బయట నుంచి చూస్తే చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తే ఫుట్బాల్, క్రికెట్, ఆర్చరీ లాంటి యాక్టివిటీస్ కోసం ఉపయోగించే పెద్ద కమ్యూనిటీ ప్లే గ్రౌండ్లా ఉంది. సండే కావడంతో ఈరోజు ఇక్కడ మన ఇండియన్స్ అందరూ కలిసి చిన్న ఫన్ డే ప్లాన్ చేశారు. ఏం చేస్తున్నారో ఏంటో ఒక్కొక్కటిగా చూపిస్తాను. ముందు గ్రౌండ్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఆర్చరీ గ్రౌండ్ వైపు వెళ్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో నేను ఆ వీడియో చూపిస్తాను. ఇక్కడ చూసారా, నన్ను వదిలేసి మా ఆయన ముందెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వచ్చిన రికార్డింగ్ ఆపు అని విసుక్కుంటూ. అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ చేయడం ఎందుకని మేమే ఎక్కువసేపు ఉండలేదు అక్కడ. కొంచెం సేపు చూసి వాళ్ళ ప్రాక్టీస్ కంటిన్యూ అవనిద్దామని చెప్పి ముందుకు వెళ్ళిపోయాం. బయట నుంచి చూస్తే ఇది చాలా నార్మల్ ప్లే గ్రౌండ్లా కనిపిస్తుంది, కానీ దీనికి కూడా ఒక చిన్న హిస్టరీ ఉందంట. అసలు ఈ ప్లేస్ ఎక్కడుంది, ఎప్పటి నుంచి ఇలా ప్లే గ్రౌండ్గా యూజ్ చేస్తున్నారు, ముందు అసలు ఎలా ఉండేది, అవన్నీ తెలుసుకుందాం. అయితే ఇంత హిస్టరీ ఉన్న ఈ గ్రౌండ్లో మన ఇండియన్ టీము బీబీక్యూ చేసుకోవడానికి వచ్చాం. అంటే ఇది ఒక ఫన్ డే మనకి. ఒక పక్కన క్రికెట్ చూడొచ్చు, ఇంకో పక్కన ఆర్చరీ చూడొచ్చు, ఇంకో పక్కన ఫుట్బాల్ చూడొచ్చు. అంటే మనకి త్రిబుల్ ధమాకా. అఫీషియల్ కౌన్సిల్ రికార్డ్స్ ప్రకారం ఈ ప్లేయింగ్ ఫీల్డ్స్ కి 99 years లీజ్ ఉందండి. అంటే ఆ లీజ్ 1996లో ప్రారంభమైంది. ఈ గ్రౌండ్ కమ్యూనిటీ స్పోర్ట్స్ కోసం అఫీషియల్ గా డెవలప్ అయిన హిస్టరీ 1990s నుంచే కనిపిస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది ఒక ఫుట్బాల్ గ్రౌండ్ మాత్రమే కాదు. ఫుట్బాల్, క్రికెట్, ఆర్చరీ 3 స్పోర్ట్స్ ఇక్కడే జరుగుతాయి. క్రికెట్ అవుట్ ఫీల్డ్స్ని జూనియర్ ఫుట్బాల్కి కూడా ఉపయోగిస్తారు. అంటే ఒకే గ్రౌండ్ని డిఫరెంట్ స్పోర్ట్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ క్రికెట్ క్లబ్ కూడా చాలా ఇయర్స్ నుంచి ఆడుతుంది. స్టాక్టన్ అండ్ హాప్ గ్రోవ్ క్రికెట్ క్లబ్స్ అప్పట్లో కొత్తగా స్టార్ట్ అయిన క్లబ్స్ ఈ గ్రౌండ్కి వచ్చి ఆడడం ప్రారంభించాయి. వాళ్ళు ముందు స్టాక్టన్ హాల్ గ్రౌండ్స్లో ఆడేవాళ్ళు. మరి ఇప్పుడే మనం చూసిన ఆర్చరీ అది కూడా క్యాజువల్గా పెట్టిన యాక్టివిటీ అయితే కాదు. యార్క్ ఆర్చర్స్ సొసైటీకి ఇక్కడ డెడికేటెడ్ షూటింగ్ ఫీల్డ్ ఉంది. లాంగ్ డిస్టెన్స్ ఆర్చరీకి కూడా ఉపయోగిస్తారు. ఈ సొసైటీ మాత్రం చాలా ఓల్డ్. 1833లో ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, సొసైటీ 1833లో ఏర్పడినా కూడా ఎగ్జాక్ట్ గ్రౌండ్ 1833 నుంచే ఉందని కాదు. గ్రౌండ్ చుట్టుపక్కల హిస్టరీ చూస్తే ఇంకా వెనక్కి వెళ్తుంది. హాప్గ్రోవ్ ఏరియాలో ఆర్కియాలజికల్ ఇన్వెస్టిగేషన్స్లో ప్రీ హిస్టారిక్ యాక్టివిటీస్కి ఎవిడెన్స్ దొరికింది. అంటే నియోలాథిక్ పిట్స్, బ్రాంజ్ ఏజ్కి చెందిన ల్యాండ్స్కేప్ ఫీచర్స్, ఇంకా రోమన్ పీరియడ్ యాక్టివిటీస్కి కూడా ఎవిడెన్స్ ఉంది. అంటే మనం ఇప్పుడు చూస్తున్నది ఒక నార్మల్ స్పోర్ట్స్ గ్రౌండ్లా కనిపించిన ఈ సరౌండింగ్స్ ఏరియాస్ మాత్రం వేల సంవత్సరాల హిస్టరీని చూసిన ప్లేస్లు అనమాట. అప్పట్లో ఇక్కడ ల్యాండ్స్కేప్స్ ఎలా ఉండేవో ఊహించుకోండి. ఇప్పుడు అదే ఏరియాలో ఫుట్బాల్, క్రికెట్, ఆర్చరీ, మనమైతే బీబీక్యూ చేస్తున్నాం అనుకోండి, అది వేరే విషయం. ఈ ఫీల్డ్ ప్లాటు 1996కి ముందు ఎలా ఉపయోగించబడింది అనేది క్లియర్ రికార్డ్ అయితే మనకి దొరకలేదు. సో ఈ సరౌండింగ్స్ ఏరియాస్లో మాత్రం హిస్టారికల్ అగ్రికల్చరల్ ఫీల్డ్ ల్యాండ్స్కేప్ అయితే ఉండింది. అక్కడ చూడండి, ప్రాపర్ యూనిఫామ్ వేసుకుని క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. అక్కడ అంపైర్ కూడా ఉన్నారు, స్కోర్ బోర్డ్ కూడా పెట్టారు. మనం చూస్తుంటే క్యాజువల్ గేమ్లా అనిపించినా వాళ్ళు ప్రాపర్ మ్యాచ్ అట్మాస్ఫియర్లో ఆడుతున్నారనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇలాంటి కమ్యూనిటీ క్రికెట్లో ప్లేయర్స్కి మ్యాచ్ సమయంలో ఫుడ్ కూడా కమ్యూనిటీ సైడ్ నుంచే ప్రొవైడ్ చేస్తారంట. క్రికెట్ ఆడడానికి ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉంటుంది. అంటే గ్రౌండ్ యూజ్ చేసుకోవడానికి ఒక ఫీ పే చేసి ప్రాపర్ ఫెసిలిటీస్తో గేమ్ ఆడుకోవచ్చు. ఇక మన సంగతికి వస్తే ఇక్కడ చూడండి, పిల్లలందరూ ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో. మనం కొంచెం దూరం నుంచి చూస్తే అక్కడ ఒక షెల్టర్లా కనిపిస్తుంది కదా, అదే మన స్పాట్. అక్కడ మన అందరం కలిసి కూర్చుని లంచ్, బీబీక్యూ అన్నీ చేసుకోబోతున్నాం. పిల్లలు వాళ్ళ గేమ్స్లో బిజీగా ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు వాళ్ళ ప్లాన్స్లో బిజీగా ఉన్నారు. ఇక అసలు ఫన్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. లంచ్ అయిపోయిన తర్వాత అసలు సీనే మారిపోయింది. పెద్దవాళ్ళందరూ ఒక్కసారిగా చైల్డ్హుడ్లోకి వెళ్ళిపోయారు. చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ గుర్తు చేసుకుంటూ ఏడు పెంకులు లాంటి గేమ్స్ మొదలుపెట్టారు. ఇంతసేపు పిల్లలు ఆడుకుంటుంటే చూస్తూ ఉన్న పెద్దవాళ్ళు ఇప్పుడు వాళ్ళే పిల్లల్లా మారిపోయారు. ఎవరు గెలుస్తారు అన్న దానికంటే అందరూ కలిసి నవ్వుకుంటూ ఎంజాయ్ చేయడమే మెయిన్. నిజంగా మన చైల్డ్హుడ్ మెమరీస్ ఇలా మళ్ళీ గుర్తు చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. చూడండి, పిల్లలే కాదు మన వాళ్ళు కూడా ఎలా చేస్తున్నారు. ఇప్పటి వరకు పిల్లల్ని ఆడిస్తున్నారు అనుకున్నాం, కానీ ఇప్పుడు మన వాళ్ళే పిల్లల్లా మారిపోయారు. చైల్డ్హుడ్ గేమ్స్ గుర్తొచ్చేసరికి ఏజ్ అంతా మర్చిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత పిల్లల కోసం మ్యూజికల్ చైర్స్ కూడా పెట్టారు.
ఈ బిజీ లైఫ్లో పిల్లలకు ఇలా అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళి అందరితో కలిసి గేమ్స్ ఆడించడం చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఫోన్స్, స్క్రీన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఇలా ఓపెన్ స్పేస్లో ఆడుకుంటే వాళ్ళకు కూడా మంచి చేంజ్లా ఉంటుంది. పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూస్తే మనకే హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పిల్లలు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు. నో స్ట్రెస్, నో స్క్రీన్స్, నో ఫోన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఎంత యాక్టివ్గా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న అవుటింగ్స్ ఎంత అవసరమో ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. ఈరోజు మన వాళ్ళల్లో ఒక్కరికి వచ్చిన ఆలోచన వల్ల అందరం ఒక చోట చేరి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంత హ్యాపీగా మారిపోయారో చూడండి. డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద ప్లేసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా అందరం కలిసి కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు, ఒక మంచి మెమరీ అయిపోతుంది. నెక్స్ట్ మన వాళ్ళ టైం వచ్చేసింది. ఒక చిన్న రీల్ చేద్దామని అందరూ బాగా ప్రాక్టీస్ చేశారు. స్టెప్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా రావాలని. చివరికి ఎలాగైతేనే మంచి అవుట్పుట్ వచ్చింది. రోజు వర్క్, ఇల్లు, రొటీన్ అంటూ బిజీగా ఉండే ఈ ఫేసెస్ని ఇలా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి చిన్న అవుటింగ్ అందరం కలిసి వచ్చాం కాబట్టి ఇంత ఎంజాయ్ చేస్తున్నారు. అంతలా ఎంజాయ్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా. మళ్ళీ అందరూ ఫుడ్ దగ్గర కూర్చుని అలా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ టైం స్పెండ్ చేశారు. పిల్లలు వాళ్ళ గేమ్స్లో, పెద్దవాళ్ళు వాళ్ళ మాటలో అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మాకు తెలియకుండానే రోజంతా గడిచిపోయింది. నిజంగా ఇలాంటి సింపుల్ అవుటింగ్ తర్వాత గుర్తుండిపోయేది మంచి మెమరీస్ మాత్రమే. ఇక టైం అయిపోతుంది అనిపించడంతో మేము కూడా ఇంటికి బయలుదేరాం. అందరూ మళ్ళీ నెక్స్ట్ డే వర్క్ కోసం, తమ తమ రొటీన్స్ కోసం వెళ్ళిపోవాలి కదా. ఫ్యామిలీని, ఇంట్లో వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చిన మనందరికీ ఈ ఒక్కరోజు అవుటింగ్ నిజంగా మంచి మూడ్ బూస్ట్ ఇచ్చింది. రోజు వర్క్, ఇంటి బాధ్యతలు, బిజీ లైఫ్ మధ్య ఇలా అందరూ ఒక చోట చేరి నవ్వుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, కలిసి ఫుడ్ తినడం చిన్న విషయంలోనే అనిపించినా మనసుకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మనం ఒంటరిగా లేము, మనతో పాటు ఇలా కలిసి ఎంజాయ్ చేసే మన వాళ్ళు కూడా ఉన్నారు అనే ఫీలింగ్ చాలా స్పెషల్. అందుకే ఈ అవుటింగ్ ఐడియా ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.